టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ఖా గత ఏడాది అక్టోబర్ 31న దీపావళి కానుకగా రిలీజ్ అయింది. మిస్టరీ థ్రిల్లర్ మూవీగా ఈ సినిమా సుజిత్ సందీప్ దర్శకత్వం వహించారు. తాజాగా 15వ దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ఈ సినిమా అవార్డు సొంతం చేసుకుంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ మూవీ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. రిలీజ్ అయిన తర్వాత ఎంతో మంది ప్రశంసలు అందుకుంది. తాజాగా ఈ సినిమా 15వ దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డు 2025లో ఉత్తమ సినిమాగా నిలిచింది. ఖా సినిమా ఉత్తమ చిత్రం కేటగిరీలో నామినేషన్ అయినట్టు ఏప్రిల్ 25న సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ అవార్డు అందుకోబోతున్న కిరణ్ అబ్బవరం సినిమా యూనిట్ కి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఫ్యాన్స్ అభినందనలు తెలుపుతున్నారు. కిరణ్ అబ్బవరం మిస్టరీ థ్రిల్లర్ మూవీగా 2024లో అక్టోబర్ 31న ఈ సినిమా రిలీజ్ అయింది. బాక్సాఫీస్ వద్ద గణనీయమైన విజయం సొంతం చేసుకుంది. కృష్ణగిరి అనే గ్రామంలో మహిళల అదృశ్యం చుట్టూ తిరిగే కథగా రూపొందింది. చింతలపూడి శ్రీనివాస్, కెవి రామ్మోహన్ ఈ సినిమా నిర్మించారు. ఈ సినిమాకి సంగీతం సమీర్ రెడ్డి అందించారు. ఈ సినిమా 20 కోట్ల బడ్జెట్తో నిర్మించారు. కిరణ్ అబ్బవరం అభినయ వాసుదేవ్ పాత్రలో నటించారు. కోట శ్రీనివాసరావు, అజయ్, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో నటించారు. సినిమా కథ అంతా 1980ల నేపథ్యంలో జరుగుతోంది. హీరో అనాథ తాను ఒక పోస్ట్ మ్యాన్ గా పనిచేస్తుంటారు. ఆ గ్రామంలోని మహిళలు ఒక్కొక్కరిగా అదృశ్యమవుతున్న రహస్యాన్ని హీరో ఛేదించే ప్రయత్నం చేశారు. అతని జీవితంలో 3 మహిళల చుట్టూ తిరుగుతుంది ఈ కథ. ఫ్యాంటసీ, థ్రిల్లర్, డ్రామాగా ఉంటుంది. ఇక ఈ సినిమా క్లైమాక్స్ లో ఒక షాకింగ్ రివీల్ తో ముగుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్స్ గా నయన్, సారిక, తన్వీరామ్ నటించారు. కిరణ్ జయాపజయాలకు సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు. ఈ సినిమా ఎన్నో అవార్డులతో పాటు ప్రశంసలు కూడా అందుకుంది. కా సినిమా తక్కువ బడ్జెట్ తో రూపుదిద్దుకున్నప్పటికీ ప్రీ సేల్స్ లో సుమారు 30 కోట్ల వసూలు సాధించింది. విడుదలైన 9 రోజుల్లో 20 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమా 50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు సాధించి కిరణ్ అబ్బవరం కెరియర్ లో మైలురాయిగా నిలిచింది. ఇక దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో కిరణ్ అబ్బవరం కా చిత్రం అవార్డు సొంతం చేసుకోవడం ఆయన నటన సామర్థ్యానికి నిదర్శనమని కూడా చెప్పుకోవచ్చు.